ఈ వరల్డ్ కప్లో ఇండియా గెలవాలి అనే విధంగా అందరూ కోరుకుంటున్నారు. ఆ కోరుకునే వాళ్ళు అయితే నేనైతే లేను. ఏ రోజు క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది, ఏమాత్రం సంబంధం లేని బీసీ ఎస్టీ ఎస్సీలే గొడవలు చింపేసుకుంటారు, ఫ్యాన్ వార్సులు చేస్తారు, గార్డు లెవెల్ వార్షిప్లు చేస్తారు. ఏమాత్రం సంబంధం లేనని ఎందుకంటున్నానంటే ఇది భారత క్రికెట్ బోర్డు కాదు, బ్రాహ్మణ క్రికెట్ బోర్డు. దీంట్లో బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. ఇక 40 కోట్ల మంది ఉన్న దళితులైతే ఒక్కడ కూడా ఉండరు. ఇంకెందుకు భయ్యా మనం వార్షిప్లు చేయటం, ఫ్యానిజాలు చేయటం, క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే కంటతడి పెట్టుకోవటం, గెలవాలి అనే విధంగా ఒక సందిగ్ధకు లోనైపోవటం, ఇవన్నీ మనకు అనవసరమా? ప్రాతినిధ్యం లేని దాంట్లో మనం ఏలెట్టుకుని మనం బాధపడిపోవడం ఎందుకు భయ్యా? వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలుసా? ఒకసారి హార్దిక్ పాండ్యాని డాక్టర్ అంబేద్కర్ గురించి చెప్పని అడిగితే అంబేద్కర్ ఆయన ఎవరు అనే విధంగా అతగాడి క్వశ్చన్ చేశాడు. ఇతగాడి కంట హార్దిక్ పాండ్యా కంట ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత తెలియదంట. మనకు మాత్రం ఈ అడ్రస్ లేని వాళ్ళు అందరూ తెలిసిపోతారు. మన బుర్రల్లో పెట్టేసుకుంటాం, స్టేటస్లు పెట్టేస్తాం, ఆరాధించేస్తాం. మనకు అవసరమా? ఫైనల్గా చెప్పేది ఏంటంటే భయ్యా, ఈ వరల్డ్ కప్లో ఇండియా గెలవాలి అనే విధంగా అందరూ కోరుకుంటున్నారు. ఆ కోరుకునే వాళ్ళు అయితే నేనైతే లేను. ఈవెన్ పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ ఆడుతున్నా కూడా నేను గెలవాలని కోరుకోను, ఓడిపోవాలని కోరుకోను, న్యూట్రల్గా మాత్రమే ఉంటాను. ఈ బ్రాహ్మణ క్రికెట్ బోర్డుతో మనకు సంబంధం లేనప్పుడు వాళ్ళని ఆరాధించవలసిన అవసరం మనకేంటి భయ్యా? ఏదో దేశభక్తి కింద వీళ్ళు ఆ కామెంటేటర్లు వర్ణించేస్తారు కానీ 140 కోట్ల మంది ప్రతీక అదీదని మనకు సంబంధం ఏంటి అసలు? 40 కోట్ల మంది ఉన్న దళితుల్లో ఒక్క క్రికెటర్ లేనప్పుడు వాళ్ళు ఓడిపోతే ఏంటి, గెలిస్తే ఏంటి, మనకు సంబంధం ఏంటి? మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇది భారత క్రికెట్ బోర్డు కాదు, బ్రాహ్మణ క్రికెట్ బోర్డు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఒక 80% బ్రాహ్మణ్స్ ఉంటే ఒక 15% క్షత్రియులు ఉంటారు, ఇక 5% ముస్లింలు, బీసీలు కొంతమంది ఉంటారు. దళితుల్లో 40 కోట్ల మంది ఉన్న దళితుల్లో మాత్రం ఒక్కరు కూడా ఉండరు. కాబట్టి ఈ క్రికెట్ అనేది దేశానికి సంబంధించిన ఆట కాదు, కొన్ని వర్గాలకు సంబంధించిన ఆట మాత్రమే. వాళ్ళు ఏదో బిజినెస్ కోసం, డబ్బుల కోసం ఏ విధంగా మ్యాచ్లో కండక్ట్ చేస్తారు. ఏమన్నా మీకు టైం ఉంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తే చూడండి తప్ప ఆ క్రికెటరే నా ఫ్యాను, ఈ క్రికెటరే నా ఫ్యాను అనే విధంగా ఫ్యాన్ వార్లు చేసుకోవటం, వాళ్ళని గుడ్డుల్లో పెట్టేసుకోవటం, ఇండియా గెలిస్తే ఏదో ప్రపంచాన్ని గెలిచేసినట్టు మనం ఫీల్ అయిపోవడం, అదంతా మనకు అనవసరం. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. వాళ్ళు ఆట బొమ్మలు, వాళ్ళు ఎంటర్టైనర్ మాత్రమే. మనం ఆ విధంగానే చూస్తాం. వాళ్ళకి దేశభక్తికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు గెలిచినా ఓడిపోయినా, ఎస్పెషల్లీ దళితులు అయిన మనకు ఎటువంటి ఆనందం ఇవ్వడం, ఓడిపోతే బాధ, అదనమాట మ్యాటర్.